ఏంటిది? వాట్ నాన్సెన్స్ ఈస్ దిస్ బేబీ? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మామ్. ఆర్ యు మ్యాడ్? నిన్ను నేను ప్రిన్సెస్ లా చూసుకుంటున్నానే, అలాంటి నువ్వు ఆ సమంతకి సర్వెంట్లా మారి కాఫీలు ఇవ్వడం, టిఫిన్లు పెట్టడం, చచా చివరికి అది తిన్న ప్లేట్ కూడా మోయడం. ఏంటి బేబీ, నిన్ను ఇలా చూసుకోవడానికా అంత దూరం నుంచి తీసుకొచ్చింది? బేబీ, ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయి నిన్ను పిచ్చిదాన్ని చేసి నీతో ఆడుకుంటూ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారే. ఆ అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. హే, డోంట్ టాక్. మీ అందరి గురించి మా బేబీకి తెలియకపోవచ్చు, బట్ నాకు తెలుసు. ఏం తెలుసు మీకు? ఫ్రెండ్కి సేవలు చేయమని మా అన్నయ్య చెప్పాడా, మేము చెప్పామా? చివరికి మా పిన్ని కూడా చెప్పలేదు కదా. అలాంటప్పుడు ఆ తప్పు మా మీద ఇస్తారెందుకు? తప్పు సామాన్యదే రత్నమాల గారు. సూర్య కోసం నేను అలా చేయడం తప్ప ఆంటీ? సమంతని వాడు చూసుకుంటారు కదా, మధ్యలో నువ్వు తలదొరచడం, కల్పించుకుని మరి పనులు చేయడం ఎందుకు? మీ అమ్మ అందరి మీద నిందలు వేయటం ఎందుకు? నేనేదో కావాలని బ్లేమ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి జయంతి? ఈ చంద్ర వీళ్ళ గ్యాంగ్ అంతా వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నీకు తెలీదా? మళ్ళీ అదే మాట అంటున్నారు. మా అక్క గాని, నేను కానీ, మా బావగారు గాని మీ కూతుర్ని ఆ పని చేయి, ఈ పని చేయని ఎవరూ చెప్పలేదు. అలా చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. హే నార్మల్, మీరంతా సమంతకి సపోర్ట్ చేసి నా బేబీని ఫూల్ చేస్తున్నారు. ఇది అసలైన నిజం. రత్నమాల గారు, అందరి ముందు ఫూల్ అయ్యే వరకు తెచ్చుకోవడం ఎందుకు? సామాన్య, సూర్య నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నా కొడుకు నా మాట వింటాడని చెప్పాను కదా. మీ మాట వింటే ఆ సమంతతో ఎందుకు క్లోజ్ గా ఉంటాడు? అలా ఉన్నంత మాత్రాన శామ్ సూర్య పెళ్లి చేసుకుంటున్నట్టేనా? మనిషి ఇంకో మనిషితో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడంటే అది అవతల వల్ల గుడ్ బిహేవియర్ బట్టి ఉంటుంది. విను విను బేబీ, బాగా విను. ఆ సమంతది గుడ్ బిహేవియర్ అంట, నీది బ్యాడ్ బిహేవియర్ అంటున్నారు. చంద్ర, నువ్విక్కడి నుంచి వెళ్ళరా. ఎందుకు వెళ్తాడు జయంతి? సిగ్గులేని వాళ్ళని ఎన్ని మాటలన్నా పట్టించుకోరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? రేయ్, ఏంట్రా, ఏంటి అరుస్తున్నావు? నీ అరుపులకి నేను భయపడతాననుకున్నావా? పొర వేస్ట్ ఫెలో. మా ఇంట్లో చేరి మమ్మల్ని వేస్ట్ అంటే మర్యాద దక్కదు. ఛీ, ఎన్ని మాటలు అనిపిస్తున్నావు బేబీ. ఇంకా ఇక్కడే ఉంటే ఇట్స్ ఎ డామ్ ఇన్సల్ట్ ఫర్ మీ. అందుకే నువ్వు వెళ్ళిపో మామ్. సూర్యతో నా మ్యారేజ్ అయ్యేంత వరకే వీళ్ళ ఆటలు మాటలు. వన్స్ మ్యారేజ్ అవ్వని చెప్తాను. ఇదిగో, పెళ్ళయ్యాక నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే సూర్య ఇక నా మాట కూడా విండు. సూర్య ఆగు, నేను తీసుకొస్తానుగా. పట్టుకుంటా పట్టుకో. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. శ్యామ్ గారి తలకి ఏమైంది? ఆ కట్టేంటి? సరదాగా కొండ మీద నుంచి దూకింది. నేను అడిగింది మిమ్మల్ని కాదు. ఇదే ఈ ఇర్రెస్పెక్ట్ మీలో నాకు నచ్చింది. మీరు సరిగ్గా మాట్లాడితే మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. శ్యామ్ గారి తల కట్టు చూసి కంగారు పడి నేను ఏమైందని అడిగితే మీరు వెటకారంగా మాట్లాడతారేంటి? అదే అందుకోసం మీతో మాట్లాడకూడదనేది. సార్, కాలు స్లిప్ అయి పడిపోయాను, చిన్న దెబ్బ తగిలిందంతే. నా ఇట్స్ ఓకే. అయ్యో, జాగ్రత్తగా ఉండొద్దు శ్యామ్ గారు. మీకేమైనా అయితే మీరే కాదు, ఆఫీసులో అందరూ చాలా బాధపడతారు. చాలు చాలు. సూర్య, మీకు విష్ చేసి నాకు విష్ చేయడేంటి? సూర్య, విష్ చేయమని చెప్పు. అడుక్కుంటే రెస్పెక్ట్ రాదు కదా, వాళ్ళంతటా వాళ్ళే ఇవ్వాలి. పొగరు బాగా. శామ్, జాగ్రత్త. నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు సూర్య?
పడిపోతే ప్రమాదం కదా. ఎప్పుడూ పడేసావుగా. అదే కుండ మీద నుంచి పడేసావుగా. నేనా? అంత కంగారు పడతావెందుకు? కుంప తీసి నువ్వే తోసేసావా ఏంటి? శామ్, మాట్లాడకు, బీ రిలాక్స్. ఆఫీస్ వర్క్ అవగానే హాస్పిటల్కి వెళ్దాం. నేను రిలాక్స్ అవ్వాలంటే నన్ను ఒంటరిగా వదిలేయాలి కదా. ఒంటరిగా వదిలేక ఇక్కడెవరూ పట్టుకోలేదు. ఆ చైను, నైట్ క్రాకర్స్ అంతా నీ అరేంజ్మెంటే కదూ. సూర్య, సర్ప్రైజు, క్రాకర్స్, చైన్ అంటుంది. ఏంటది? ఆ సర్ప్రైజ్ నీ పనేనా? కాదు. అబద్ధం. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సైలెన్స్. అలా అరిస్తే శామ్కి ఇరిటేషన్. అదే తన తలనొప్పి అంటుంది కదా. సరే, ఆ సర్ప్రైజ్ ఏంటి? నేనే చేశానని చెప్పు సూర్య. పాపం తెలుసుకోవాలని యాంగ్జైటీగా ఉందిగా. శామ్ ప్లీజ్. సూర్య, సర్ప్రైజ్ ప్లాన్ ఏంటో నాకు చెప్పవా? అందుకే నీకు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చా. ఎంజాయ్ ఎంజాయ్. ఏం జరుగుతుందో ఏంటో. నువ్వేం కంగారు పడకమ్మా. సామాన్య సూర్య మీద ఏం గొడవ పడుతుందో ఏమో. అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. చిన్నమావయ్య గారు, మీరు అటు వెళ్ళి చూడండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. అలాగే. నమస్కారం అమ్మా. ఆ, మీరేంటి ఇలా ఆఫీస్కి వచ్చారు? అబ్బా, ఊరికే వచ్చాను. ఏదైనా సీరియస్ మ్యాటరా? అబే, అలాంటిదేం లేదు. వాళ్ళిద్దరు గొడవ పట్టమేంటి? ఈ జయంతి ఎతకమని నాకు చెప్పడం ఏంటి? ఎక్కడున్నారబ్బా వీళ్ళు? సూర్య, చెప్తావా చెప్పవా? ఏంటి చెప్పేది? ఆఫీసులో గొడవ చేయకూడదని చెప్పానా? ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్తే మళ్ళీ మళ్ళీ అడగను కదా. ఏమీ లేదని చెప్తున్నాను కదా. నో, ఉంది. లేకపోతే సమంత ఎందుకు అలా అంటుంది? పని లేక. కాదు సూర్య,